మాట్లాడుకుందాం మనం. ఇది కొత్త సంవత్సరం కనుక వర్షిప్ ఎంతసేపు ఉండాలా, ఆరాధన ఎంతసేపు, అదే వాక్యం ఎంతసేపు ఉండాలా, సాక్ష్యాలకి ఎంతసేపు ఉండాలి. అప్పుడు చెప్తే దాన్ని బట్టి మనం టైం ఫిక్స్ చేసుకుందాం. మీ ఇష్టమని అంటారు, మా ఇష్టం అవడం లేదు, మా ఇష్టం అవడం లేదు. గత ఆదివారం మా ఇష్టం అయిందా? 3 నిమిషాలు సాక్ష్యం అంటే ఒక్కొక్కరు పావుగంట చెప్పేస్తున్నారు. సాక్ష్యానికి కూడా దాంట్లో థీమ్ ఏంటి? స్వస్థత ఉందనుకోండి, ఆ స్వస్థత గురించి చెప్పవలసి వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఉందనుకోండి, ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి చెప్పినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. దాని గురించి చెప్పడానికి మొత్తం ఊరంతా తిరగ అవసరం లేదు. మొత్తానికి మీరు చెప్పింది ఏంటంటే డీవియేట్ అయిపోతుంది. ఆ సాక్ష్యంలో అసలుది ప్రజలకు వెళ్ళకుంటుంది. నేను చాలాసార్లు గమనిస్తున్నాను, కూర్చొని చాలాసార్లు గమనిస్తున్నాను. మీ సాక్ష్యాల వలన కూర్చున్న వారు విసుగు చెందుతున్నారు. నెక్స్ట్ మీరు ఆలోచించడం లేదు. మన సాక్ష్యాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో తెలుగు వచ్చిన వాళ్ళందరూ వింటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ భారతదేశంలో ఉన్న వారందరూ వింటున్నారు. మన పాటలు, మన మాటలు, మీరు కూర్చోవడం, మీరు కునుకుతుంటే కునుకులు, ఇవన్నీ కూడా మనది లైవ్ ప్రోగ్రాం కనుక అందరూ వింటారు. కనుక మన సంఘంతో పాటు ఇతరులు కూడా మిమ్మల్ని కొంచెం విసుక్కుంటారు. కనుక దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ అంశమైనా సరే అంశానికి తగ్గట్టు మాట్లాడాలి. కనుక సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి తయారవడం కాదు, ఇంటి దగ్గరే ఈరోజు సాక్ష్యం చెప్తాను. ఎవరో చెప్తుంటే చాలాసార్లు నేను గమనిస్తుంటాను, ఇంకెవరైనా ఉన్నారంటే పరిగెట్టి వస్తుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. సిద్ధపడి రావాలా. చాలా పొరపాటు అండి అది. దేవుని దగ్గరికి ఆవిడ అయోగ్యంగా రాకూడదు. ఈ దేవుని మందిరంకి నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండాలా. అలా వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు కనుక నేను చెప్పాలా, నేను సాక్ష్యం చెప్తాను వాళ్ళు చెప్పాలా? అవి తప్పు. దాన్ని దేవుడు హర్షించడు, దాన్ని దేవుడు మెచ్చుకోడు కూడా. కనుక ఈ విషయాలు కొంచెం మీరు ఇతరులను బాధపెట్టేటట్లు, ఇతరులు మిమ్మల్ని హీనపరిచేటట్లు మీరు సాక్ష్యాలు చెప్పకూడదు. గడిచిన వారం చూస్తే చాలామంది లాయల్గా చక్కగా ఒక మాటలో తేల్చేశారు. కొంతమంది చెప్పవలసింది మానేసి చుట్టూరు చెప్పి అది చెప్పి ఇది చెప్పారు. దానివలన టైము ఇవ్వవలసిన వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మనది సాక్ష్యానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాక్యం అనేది బైబిల్లోంచి చెప్తాం, సాక్ష్యం అనేది మీ జీవితంలో నుంచి చెప్తారు. మీ జీవితంలో నుంచి చెప్పినది ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ జీవితంలోంచి చెప్పింది ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సాక్ష్యంలో ఉండే గొప్ప మీకు తెలియకుండా దూరిపోయే ఇదేంటంటే సాతానుగాడు దూరిపోతాడు. దీంట్లో అనుకోకుండా మీ గొప్పతనాలు చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు మీరు అనుకోకుండా ఊహించకుండా మీ గొప్పతనాలు దాంట్లోంచి వచ్చేస్తాయి. దేవుడు తప్పించి ఇంకెక్కడ ఎవరు మహింపరచబడకూడదు. చాలామంది ఇదొకటి చెప్తారు, అయ్యగారు ప్రార్థన చేశారు అని అనడం పర్లేదు, కానీ అయ్యగారు స్వస్థపరిచారు అనడం చాలా తెలివి తక్కువ. అయ్యగారు కూడా మీలాటమే మనిషే. నాకు బాగులేదు, అయ్యగారు ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచారు, నేను నీలాంటి మనిషినే. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్ గారులు అలా చెప్పించుకుంటారు, కానీ అవి తప్పది. మనిషి పేరు ఎప్పుడు రాకూడదు. అది దేవునికి మహిమ కానే కాదు. అది దేవునికి ఘనత కానే కాదు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఊహించుకోవాలా. మన సాక్ష్యంలో దేవునికి మహిమ రావాలా, ఎదుటి మనిషికి సంఘానికి క్షేమం కలగాలి. ఓకే, ప్రతి వారం ఒక అక్షం తెస్తాడైనా ఏదో గొడవ పడతాడండి అంటే నేను చెప్పకపోతే మీకు ఎవరు చెప్పరు కదా.
అలాగా ఒక తప్పుని తప్పులాగే కంటిన్యూ చేస్తే పొరపాటు. ఎడం చేత్తో తినడం పిల్లలకు అలవాటు. తల్లి ఇప్పుడు ఏం చెప్పాలా? ఎడం చేత్తో తినకూడదురా, మంచిది కాదని కుడి చేయి నేర్పించాలి. అప్పుడు మంచి తల్లి అవుతుంది. కొంతమంది పెంకితనం ఉంటుంది, ఏది చూస్తే దాంతో కొట్టేస్తుంటాడు. నాన్న అలా కొట్టకూడదు అని చెప్పాలి. కనుక మీకు కూడా అవే చెప్తుంటాను. విన్నోళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు. ఏంటి మీకు నాకు సంబంధం ఏంటనంటే అది మీ ఇష్టం. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంక వాక్యం స్టార్ట్ చేద్దాం. గడిచిన వారం టైం లేక ఒక అంశాన్ని మొదలుపెట్టి అది మధ్యలో ఆపేశాను. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇది ఏ టైంలో రాశారో మీకు చెప్పాను. శిష్యులందరూ చనిపోతే యోహాను ఎప్పటికీ సావకుంటున్నాడు. యోహాను చనిపోతుంటే బాగా నూనె మరగబెట్టి దాంట్లో వేసేస్తే గారెలాగా పూరిలాగా బాగా మాడిపోలే ఈయన. అక్కడ కూడా మాడిపోలేదు ఈయన. ఎలాగరా ఈయన చచ్చిపోతాడు, ఇంక ఇలా చావడ కావాలని పద్మస్దేవి అంటే పూర్వకాలంలో జైల్లోనే అండమానికి పంపించేవారు కొంతమంది. పెద్ద జైలు అప్పుడు ఏది భారతదేశానికి అండమానికి పంపించరా అనేవారు. అక్కడికి వెళ్తే అక్కడికి ఆవిడకి తెలియంది చీకటి గది ఒక గదిలో ఉంటే ఆ గదిలో ఉండి అని పెట్టేవారు. ఆ కాలంలో ఆ పద్మస్దేవికి పంపించేవారు. పంపించేసి ఈయన ఇక్కడ పెట్టేయండి, తిండి తిప్పలు ఏమి ఇవ్వకుండా ఉంచేయండి, ఉంచేస్తే ఎలా బతుకుతాడో ఎలా చేస్తాడో చూద్దాం, వీళ్ళు దేవుడు రక్షిస్తాడో లేదో చూద్దామని పెట్టేశారు. పంపిస్తే యోహాను సరేలే నాకు పెట్టేశారు, తిండి తిప్పలు ఎవరు, 4 కాగితాలు ఉన్న ఒక పెన్ను ఇచ్చేయండి అయ్యా. ఒరే సస్తావరా బాబు, కాగితాలు పెన్ను అడుగుతున్నావు ఏంటంటే, ఏదో పిచ్చోడును కదా రాసుకోవడమో ఏదో చేస్తాను, మొత్తానికి ఏదో పడేసి ఉంచేస్తారు. ఒంటరిగా ఉన్నాడు, చీకటిది ఎప్పుడో చిన్న వెలుగుస్తే వచ్చింది. అక్కడ దేవుడు తింతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఎవరు మాట్లాడడం మొదలుపెట్టారు? వీళ్ళందరూ మాట్లాడి ఎవరు మాటలు విన్ని యోహాన్తో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. జేమ్స్ మాస్టర్ గారు మీకు థ్యాంక్స్, ముందుకు వచ్చారు. మీరు ముందుకు వచ్చిన వాళ్ళందరి కొరకు వందనాలు. అలాగా పెద్దోళ్ళ ఆటలు ఇంకా ఎవరు మన ఆయన వెనకుండిపోయారు. ఇంకా ఎవరు భీష్మ ఎప్పుడు వెనకుండిపోతాడు ఆయన, మన టీచర్ గారి భర్త డేవిడ్ వెనకుండిపోయి ముందుకు ఎప్పుడు వస్తాడో చూడాల. అందరూ ముందుకు వచ్చేస్తే దగ్గరలో ఉంటారు, కుర్రోళ్ళ ఆటలు వెనకుంటారు. అప్పుడు కనుక ఈయన దేవుడు మొదలుపెట్టాడు. ఈ దేవుడు కూడా ఎలా మొదలుపెట్టాడంటే మాట్లాడడం, ఆయనకు అవసరమైనప్పుడు మామూలు మాట్లాడేవాడు, అత్యవసర సమయంలో టీవీ చూపించేవాడు. ఈయనకి ఏం చూపించాడు? ఇప్పుడు మనం టీవీలు చూస్తున్నాం, కానీ కీలకమైన స్థితిలో టీవీ లేని టైంలో మొట్టమొదటి టీవీ ఎవరు చూశాడు? యోహాను చూశాడు. మీకు అది చూపిస్తాను నేను. నేను చదువుతుంటే ఓహో, మొట్టమొదటి టీవీ ఎవరు చూశారంటే యోహాను చూశారు. ఇప్పుడు చదవండి అమ్మది 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అంటే అర్థం ఏంటి? చూపించాడనమాట. ఈయన ఆ చీకట్లో ఈయనకి పడేస్తే ఏంటి కనబడకపోతే యోహాను గారు నిరాశ అలా కూర్చుంటే యోహాను అని పిలిచాడు. రోజు మాట్లాడుకునేవారు దేవుడున్న ఆయన. యోహాను నీకు ఒక సీన్ చూపిస్తాను చూడయ్యా బాబు, అది అలా ఉంచు, నీకు ఒక సీన్ చూపిస్తాను చూడయ్యా అని అన్నాడు. సార్ చూపించండి సార్ అన్నాడు. ఈయన కొరకు ఒక పర్మనెంట్ దూతను పెట్టేశాడు. ఈ దూత వచ్చి యోహాను గారు
మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీలో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒక విశ్వాసి, ఒక సంఘము, ఒక కుటుంబము దీవించబడాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్పే ముందు దృశ్యరూపమైన కొన్ని సంకల్పాలు మీకు చూపిస్తాను. ఏంటి సార్ మీరు చెప్పింది ఏది నాకు అర్థం అవడం లేదు ఏంటనంటే, అదే మీకు చూపిస్తానయ్యా. నేను పరలోకంలో ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? భూలోకంలో ఉన్నాడు. అంటే ఈ టీవీ ఎంత పవర్ఫుల్లో చూడండి, ఈ రిమోట్ కంట్రోల్కి ఎంత శక్తి ఉందో చూడండి. రెడీయేనా యోహాను అని అంటే, రెడీ సార్, అయితేగో రిమోట్ కంట్రోల్ నీ చేతికి ఇస్తాను, నా చేతి ఉంచండి. ఎందుకంటే మీరు స్టోరీ చెప్తున్నారు కదా, మీ చేతిలో ఉంచుకోండి సార్, రిమోట్ కంట్రోలు మీ చేతిలో ఉంచుకోండి అని అంటే ఆన్ చేసేటప్పుడు మొట్టమొదట ఏం చూపించాడంటే, ఆ పట్టణము రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఏంటి ఆ పట్టణం రాజవీధి మధ్యలో ప్రవహించ బాబా ముందు మీద మాట వదిలిసినట్టుగా ఉన్నాం, అందుగురించి అలా కొంచెమన్నాను. మరియు స్ఫటికము వలె మెరియునట్టి, అంటే దాన్ని చూపిస్తున్నాడు. ఆ ప్రవహించే నది, ఆ ప్రవహించే ఆ కాలువ ఎలాగుందటండి? మెరుస్తుంది. అంటే మామూలు వాటర్కి సంబంధం లేదు, అది మెరుస్తుంది. ఎలాగుంది అని ఒకవేళ ఎవరైనా అడిగితే అప్పుడు యోహాన్ చెప్తాడు, అచ్చ స్ఫటికము వలె ఉందని. స్ఫటికం భూలోకంలో ఉంటుంది. మీరు ఎన్ఏడి కొత్త రోడ్డుకి వెళ్ళినప్పుడు, వైజాగ్ నుంచి ఏది సావుల మంది నుంచి అటు వెళ్తే అక్కడ అటు పక్కనంతా పోసి ఉంటాయి. ఇవి స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి. ఎంత మంచి మాట దొరికిందో నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. అంటే యోహాన్ ఎంత ఛాన్స్ కొట్టేశాడంటే, భూలోకములో నుండే ఏది చూస్తున్నాడు? ఇప్పుడు పరలోకం చూసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు అది చూసి అనుకున్నాను, ప్రవ్వా ఇలాంటి ఛాన్స్ ఎవడికి? భూలోకంలో ఎక్కడున్నాడు? మళ్ళా భూలోకంలో ఉండే వారందరూ, ఈ రాజులు, ఈ పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద జడ్జిలు అందరూ కలిసి దొంగ, దుష్టుడు, దౌర్భాగ్యుడు, వీడికి మనశిక్ష వేసేయండి, సావుకుంటున్నాడు అని చంపేయడానికి ప్రయత్నం చేస్తే చావడం లేదురా బాబు, ఇది చీకటి గదిలో తోసేయండి అంటే, ఒరే యోహాను, వాళ్ళందరికీ నువ్వు దొంగవు, నాకు మాత్రం నువ్వు ప్రియుడువు, నాకు నువ్వు ప్రియుడువు. కనుక వాళ్ళెవ్వరికీ అర్థం కాంది, వారెవ్వరూ చూడని దృశ్యం ఒకటి చూపిస్తాను నీకు. ఏంటంటే, నేను ఎక్కడున్నాను తెలుసా? పరలోకంలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు తెలుసా? భూలోకంలో ఉన్నావు. పరలోకంలో ఉండే నేను, నా సింహాసనం, నా గొర్రెపిల్ల, ఈ స్ఫటికము వలె సాగే ఈ ప్రవహించు ఈ నది నీకు చూపిస్తున్నాను. యోహాను ఆశ్చర్యపోతున్నాడు. ఎంతసేపు ఆ ఊర్లో పారే గడ్డలు చూశాడు, చెరువులు చూశాడు. ఒక మన భాషలో చెప్పుకోవాలి, నాగావళి నది అంటే మనకు తెలుసు, వంశధార అంటే తెలుసు, మన పక్కన నక్కుపల్లి సముద్రం తెలుసు, బారువా సముద్రం తెలుసు. ఎప్పుడు ఈ మెరియుచుండే ఈ స్ఫటికపు జీవజల నదులు మనకి తెలియవు. అప్పుడు ఈ యోహానికి అర్థమవుతుంది, అమ్మో దీంట్లో ఏదో ఒక విచిత్రమైన ఉంది. జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి. ఇది ఎక్కడ ప్రారంభమైందటది? ఎక్కడ ప్రారంభమైంది అందరికీ తెలియాలి. క్లియర్గా తెలియకపోతే నా మెసేజ్ అర్థం అవ్వదు. నేను బుర్ర తగలబెట్టుకొని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రారంభమైందండి ఈ నది? దీని ప్రారంభం ఎక్కడుందంటే దేవుని సింహాసనం వద్ద నుంచి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే, దేవుని సింహాసనం చూస్తున్నాడు. అక్కడి నుంచి ప్రారంభించబడే నదిని కూడా, జీవజల నదిని కూడా చూస్తున్నాడు. దీనికి జీవజల నది అని అంటే బహుశా నేను అనుకుంటున్నాను ఈ డిస్కషన్స్లో, ఏంటయ్యా ఇది చూపిస్తున్నావని
యోహాను అడుగు ఉంటాడేమో, ఏ యోహాను, ఇదేంటి తెలుసా, ఇది మీ ఊర్లో ఉండే చెరువు కాదయ్యా, మీ ఊర్లో ఉండే గడ్డ కాదు, మీ ఊర్లో ఉండే నది కాదు, ఇది జీవజల నది. జీవజల నది అంటే అర్థం ఏంటి? జీవం అంటే అర్థం ఏంటంటే బ్రతికించేది అని అర్థం. అంటే దాంట్లో ఏముంది? జీవం. అది దీంట్లో దీనికి అసలు మరణమే లేదు. ఆ మాటలోనే ఉంది. ఇది జీవజల నది అన్నట్టు అర్థం ఏంటంటే ఇది నిత్యము చచ్చిపోకుండా బ్రతికేది అని అర్థం. చచ్చిపోకుండా బ్రతికేది ఎందుకనంటే అందుగురించే చచ్చిపోకుండా బ్రతికే పరలోకం నుంచి ఇది ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ భూలోకం నరకం, పరలోకం జీవం. అందుగురించే నిత్య జీవము నిత్య నరకం అని మనం అంటాం. పరలోకానికి ఏమని పేరు పెడతాం మనం? నిత్య జీవం. కనుక నిత్య జీవంలో ఏముందంటే నిత్య జీవంలో జీవజల నదులే ఉంటాయి, కానీ నరకంలో సత్య నదులు ఉంటాయి. ఈ జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. ఇక్కడ గొర్రెపిల్ల ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. ఈ పరలోకం నుంచి గొర్రెపిల్ల ఏంటి ఇక్కడ పంపిస్తున్నాడు అని అంటే ఈ భూలోకంలో ఉండేవి చచ్చిపోయేవి, భూలోకంలో ఉండేవి జీవము లేనివి, భూలోకంలో ఉండేవి నశించిపోయేవి, భూలోకంలో ఉండేవి నరకానికి వెళ్ళేవి, భూలోకంలో ఉండేవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేవి, భూలోకంలో ఉండేవి దేవుని యొక్క కోపానికి గురి అయ్యేవి, దౌర్భాగ్యమైన సాతాను చేతికి అంకితమయ్యేవి. కనుక వీటిని రక్షించాలంటే, వీటిని కాపాడాలంటే, వీటిని బాగు చేయాలంటే, వీటిని ఈ నరకములో నుంచి జీవజలం లేదా నిత్య జీవములోకి తీసుకెళ్లాలంటే ఈ గొర్రె పిల్ల ఖచ్చితంగా కావాలి. ఈ గొర్రె పిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మగోళ్ళకి చేతులు రావు, వాళ్ళు చప్పట్లు కొట్టరు, ఎందుకంటే వాళ్ళ జీవజలం వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటి మాటలు విన్నప్పుడు గుండె నిండిపోవాలా? మనందరము నరకానికి వెళ్ళిపోయే మార్గాన్ని ఎన్నుకుంటే ఆ దేవుడు మనకేం చేశారంటే మనకు ఏం పంపించాడు? ఆ గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించి ఈ నిత్య నరకము నుంచి తప్పించడానికి, నిత్య జీవములోకి నడిపించడానికి ఆయన గొర్రెపిల్ల దగ్గర నుంచి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట. అంటే ఆ పట్టణపు రాజవీధి అంటే అక్కడి నుంచి పరలోకము నుంచి ఎక్కడికి పోయి చేరిందంటే ఇప్పుడు ఆ పట్టణపు రాజవీధి మధ్యన. దీనికి ఒక అద్దు ఆపు లేదు. యేసుప్రభు అనే ఈ పేరుకి, యేసుప్రభు అనే ఈ నామానికి, యేసుప్రభు యొక్క ప్రేమకు, యేసుప్రభు యొక్క నామానికి, యేసుప్రభు యొక్క క్షమాపణకి, యేసుప్రభు యొక్క రక్షణకు ఒక ఊరు, ఒక పేరు, ఒక జాతి, ఒక కులము, ఒక పరిస్థితి, బౌండరీ లేదు. అది ఏ పట్టణమైనా, ఏ ఊరైనా, ఏ పరిస్థితి అయినా అందరికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన పాయింట్ రాశాడు చూడండి. దూత ఆ మధ్యన ప్రవహించుట, ఆ దూత నాకు చూపెను. ఇక్కడ చూడండి, ప్రవహించుట చూపించాడు, పని చేయుట చూపించలేదు. అది ఏం చేస్తుంది? పారుకొని వెళ్తుంది అంతే, అది ప్రవహిస్తుంది. యేసుప్రభు అనేవాడు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన లోకానికి వచ్చి ఇదిగో నేను లోకరక్షకుని అన్నాడు, కానీ ఆయన ఎవ్వరికి ఏటి బలవంతంగా ఎక్కడ మత మార్పిడి చేయలేదు, మత మార్పిడి చేయలేదు. ఇది తెలియక ప్రజలు చాలా పొరపాటు పడుతున్నారు. యేసుప్రభుకి కులంతో, మతంతో, దేనితో సంబంధం లేదు. ఆయన పట్టణపు వీధిలో నుంచి ప్రవహిస్తూనే ఉన్నాడు, ప్రవహిస్తూనే ఉన్నాడు. పట్టణంలో ఉన్న ఎవరైనా సరే, వారు అనాథులు అవ్వచ్చు, వారు ఏ కులం వారైనా అవ్వచ్చు, వారు ధనవంతులు అవ్వచ్చు, వారు దరిద్రులు అవ్వచ్చు. మీకు తెలుసా,
భారతదేశంలో మొట్టమొదటగా క్రైస్తవులైన వారు ఎవరైతే హరిజనులు గిరిజనులు కాదు, సనాతన బ్రాహ్మణులు. మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వారు ఎవరంటే బ్రాహ్మణ కుటుంబంలోన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో వారు. చాలామందికి తెలియక తెలుగు తక్కువ మాటలు వాడతారు. నేను టీవీలో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆన్లైన్లో మాట్లాడుతున్నాను. ఎంత గట్స్ లేకపోతే ఈ మాటలు మాట్లాడలేం. సనాతన బ్రాహ్మణులు 4వ శతాబ్దంలో సెయింట్ థామస్ గారు మొట్టమొదటిగా భారతదేశంలో సనాతన బ్రాహ్మణులకి ఆయన బాప్తిసం ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నంటే ఆ దూత నాకు చూపింది. ఇక్కడ మరొక మాట ఉంది, ఆ రాజవీధ్యన మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చూపిన తర్వాత ఏంటంది, ఇక్కడ మరొక సీన్ చూపించాడు. అది మధ్యన ప్రవహిస్తుంటే, ఆ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంటే, యోహాను మరలా నువ్వు కొంచెం క్లియర్గా చూడయ్యా, మరలా నువ్వు కొంచెం క్లియర్గా చూడంటే చూస్తున్నప్పటికీ ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవ వృక్షము ఉండెను. ఇదేంటి అర్థం అవ్వలేదు. ప్రవహిస్తున్నది కూడా జీవజలము నది, కానీ ఇటు అటు ఉండేది ఏంటది జీవవృక్షము. అది జీవజలము, ఇది జీవవృక్షము. ఇదేంటి ప్రభువా అని అంటే, ఈరోజు నేను బ్రాహ్మణతరలో వెళ్తూ నా బుర్రకి పని చెప్పానంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, ఒరే పిచ్చోడా, జీవజలం వేసి పెంచితే జీవం కలిగి చెట్లే పుడతాయి. విషం వేసి పెంచితే విషం, కొబ్బరి విత్తనం వేస్తే కొబ్బరి మొక్కే పుడుతుంది. మామిడి విత్తనం వేస్తే, కనుక మధ్యన పారేదేంటి జీవజలము, యువతలను అవతలను పుట్టేవేంటి జీవవృక్షములు. దేవునికి స్తోత్రం. సంఘము దేని మీద కట్టబడ్డది? ఈరోజు మనం అందరము దేని మీద కట్టబడ్డామనంటే, క్రైస్తవ సంఘానికి పునాది ఏంటంటే పరలోకం నుంచి దిగి వచ్చిన గొర్రెపిల్ల రక్తము ద్వారా కొనబడినదే క్రైస్తవ సంఘం. కనుక క్రైస్తవ సంఘపు పునాది దేని మీద వేయబడ్డదంటే ప్రభువైన యేసుక్రీస్తు కార్చబడిన రక్తం మీద ఈ సంఘం పునర్నిర్మాణం చేయబడ్డది. కనుక సంఘము కూడా జీవము కలిగినదే. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా జీవము కలిగిన వారమే. అమ్మని చెప్పండి, గట్టి చెప్పండి. మనం ఒకానొకప్పుడు జీవము లేని వారము, ఒకానప్పుడు శక్తి లేని వారము, ఒకానొకప్పుడు బలహీనలము, ఒకానొకప్పుడు ఎన్నిక లేని వారం. కానీ ఈ నది ప్రక్కకి ఎప్పుడు వచ్చామో, మధ్యన ఈ జీవజల నది ప్రవహిస్తుండేటప్పుడు ఈ ప్రక్కన ఎప్పుడు నాటబడ్డామో, ఈ జీవజల నదిలో ప్రవహించే ఈ జలముకి ఎప్పుడు మనము తాకబడ్డామో, ఇప్పుడు మన రూపురేఖలు మారిపోయాయి, మన పరిస్థితులు మారిపోయాయి. మనము కూడా జీవజల నది మొక్కలైపోయాం. అయితే నేటి సంఘం ఎలా ఉంది? నేటి విశ్వాసులు ఎలా ఉన్నారు? అవలను ఏవలను జీవజల వృక్షము ఉండెను, అది నెలకు ఫలించుచు. ఇక్కడ ఒక పాయింట్, ఒకవేళ అది జీవజలము వృక్షమైతే దాంట్లో ఉండే క్వాలిటీ ఏంటంటే నెలకు అది ఏం చేయాలంటే ఫలించాల. దాంట్లో జీవం ఉంటే అది నెలకు కూడా ఫలించాల. జీవం లేకపోతే అది ఫలించదు. ఇప్పుడు మీకు ప్రశ్న, జీవము కలిగిన నది ప్రక్కన ఇటు అటు పుట్టిన మనము ఎంతమందిము ఫలించే వృక్షాలుగా ఉన్నాం? ఫలింపు అని అంటే మాట అర్థం ఏంటంటే మార్పు చెందేదిగా. ఈ నెల ఎంత ఉందనుకోండి, వచ్చే నెల ఎంత ఎదుగుతుంది, ఇంకా వచ్చే నెల ఎంత ఎదుగుతుంది. ఈ నెల ఎంత ఉందనుకోండి, ఆ వచ్చే నెల అంత అవుతుంది. ఇలాగా విశాలపరచబడుతుంది.
వేసినది అదే విత్తనం, కానీ విస్తరణ మాత్రం అది ఆ కింద విత్తనం చిన్నదే, కానీ ఆ మొక్క విస్తరణ, ఆ పెరిగే విస్తరణ, అది విశాలపరచబడే విస్తరణ మాత్రం రోజు రోజుకి నెల నెలకి సంవత్సరానికి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరగడం లేదు? కారణం ఏంటి? నెలకు పెరగవలసిన ఈ సంఘం, నెలకి పెరగవలసిన ఈ క్రైస్తవ కుటుంబం, నెలకి పెరగవలసిన ఈ క్రైస్తవ విశ్వాసి మరుగుజ్జులా ఎందుకు ఉండిపోతున్నాడు? ఇక్కడతో చిన్న బ్రేక్ వేసి ఆలోచించాం. ఇక్కడ వరకు బాగుంది, మనము ఏవల ఒడ్డున ఆవల ఒడ్డున ఉన్నాం, కరెక్టే. చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుకిస్తున్నాం. ఎవరైనా మనకి అడిగితే మేము క్రైస్తవును అని చెప్పుగలుగుతున్నాం. ఇవన్నీ వండర్ఫుల్. వీటన్నిటిలో ఎక్కడ మనం రాజీ పడడం లేదు. మీరు ఆ దేవుడినే మొక్కుతారంటే అదే దేవుడు మేము మొక్కుతాం, ఆ దేవుడి గురించి అవసరమైతే చచ్చిపోతాం అని మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కరెక్టే, కానీ ఎదుగుదలలో చూస్తే అక్కడే ఉండిపోతున్నాం. ఎదుగుదలలో ఏదో మార్పు ఉంది. ఫలించవలసిన సమయంలో ఫలించలేకపోతున్నాం. మీరు చూడండి, విత్తనం వేసినప్పుడు కొన్ని మొక్కలు ఎలాగుంటాయంటే, తొందరపాటు మీద కొంతమంది విత్తనాలు వేస్తారు. నాకు ఒక ఆయన మన చర్చికి వచ్చేవాడు కాదు, కానీ నాకు స్నేహితుడు ఆయన. ఈ అగ్రికల్చర్ సంబంధించిన ఆయన వచ్చేవాడు. అప్పుడప్పుడు నాకు ఫ్రెండ్ లాగా ఉంటే వచ్చేవాడు. ఈ కొబ్బరి మాయకులు వేస్తుండేటప్పుడు చెప్పాడు, పాస్ గారు ఇవి పెద్ద ఫలితం రావండి అని అనేవాడు. ఏంటంటే అలాగే మాట్లాడేశారు, రోజు నీళ్ళు పోస్తా అంటే, మీరు దాన్ని నాటడం సరిగా నాటలేదండి. ఏమనంటే, మీరు నాటినప్పుడు ఏం చేయాలంటే నడువంత లోతు గొయ్యి తీయాలండి, దాంట్లో ఇసుక వేయాలండి, దాంట్లో మట్టి వేయాలండి, అప్పుడు అది మా నాటాలండి అనేవాడు. ఏంటండి కారణం అంటే, ఆ కొబ్బరి వేళ్ళు మీరు చూడండి, ఆ కిందకి వెళ్ళవలసిన వేర్లు ఇంట్లోకి పునాదుల్లోకి వచ్చేస్తాయి. అంటే అర్థం ఏంటంటే, కిందకి వెళ్ళడానికి దారి లేక ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇటు అటు వెళ్ళిపోతాయండి. అటు ఇటు వెళ్ళిపోయిన వలన లాభం లేదండి. అది కిందకి వెళితే భూమిని పట్టి ఉంటే భూమిలో ఉండే సారం వస్తుంది. భూమిలో ఉండే సారం వస్తే తుఫాన్ వచ్చినా, ఎడారి వచ్చినా, ఎంత గాలి వచ్చినా ఊగుతుంది, కానీ చెట్టు పడిపోదు సార్. అంతేకాదు, ఆ భూమిలో ఉండే సారం పీల్చుకుంటేనే చెట్టు బాగా ఫలితం వస్తుందండి అన్నాడు. నాకు బుర్ర పిచ్చి అయిపోయింది. ఎంత కష్టపడి చేశాను, ఎంత కష్టపడేసాను. నాకేంటంటే ఆ కూలోని పెట్టేవాళ్ళం కనుక రోజుకి 4-5 మొక్కలు వేసేయాలని గబగబ తవ్వించి వేసేవాడిని నేను. మందంతా తక్కువలోనే ఎక్కువ పని అయిపోవాలని. కానీ దీనివల్ల ఫలితం రాలేదని నాకు తర్వాత తెలిసింది. ఆయన చెప్పితే కానీ తెలియలేదు. కనుక చూసారా, రోడ్డు మీద మొక్కేస్తే ఉంటుందా? ఉండదు. మొక్కేస్తే ఉండదు. కనుక లోతైన పునాది లేకపోతే మొక్క నిలవదు. విశ్వాసులకు కూడా లోతైన పునాది లేకపోతే ములిసిపోతాయి టకటకన. కానీ గాలి వస్తే ఏమవుతాయి? అవి పడిపోతాయి. చిన్న సమస్య వస్తే, చిన్న శోధన వస్తే, చిన్న కష్టం వస్తే. ఎందుకంటే వారు నమ్ముకునేటప్పుడు ఏంటంటే, జ్వరం పోయిందండి, యేసుప్రభు నమ్ముకున్నానండి, జబ్బు వచ్చిందండి, యేసుప్రభు నమ్ముకున్నానండి, అప్పులు తీరిపోయింది, యేసుప్రభు నమ్ముకున్నానండి. అది కాదు. యేసుప్రభు నమ్ముకోవడానికి ఎందుకు నమ్ముకోవాలంటే, నా పాపానికి ప్రాయచిత్తం వహించి నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాడు గనక ఇది మెయిన్ సిద్ధాంతం. జ్వరం పోతే, కష్టం పోతే, రోగం పోతే అది ఎవరికైనా పోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోద్ది, ప్రార్థన చేసుకునే పోద్ది. కానీ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, ఎవడో చేయలేనిది ఒకటే ఉంది, అది పాపక్షమాపణ. అది లోతైన అనుభవం.
ఈ లోతైన అనుభవం లేకుండా నువ్వు ఇటు ప్రక్కున్నా అటు ప్రక్కున్నా నీ మధ్యన జీవజల నది ప్రాకుతున్నా ప్రసరిస్తున్నా నీకు లాభం లేదు. జీవజల నది వల్ల నీకు లాభం లేదు, కానీ నీ జీవజల నది తాకిడి నీకు రావాలా. ఆ తాకిడిలోన నువ్వు ఆడితే ఆడాలా, తేలితే అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. లోతైన అనుభవాలు ఈరోజు చాలామందికి లేవు. క్షణికమైన అనుభవాలు. బాబుకు ఉద్యోగం వచ్చేయాలా, పాపకు పెళ్ళి అయిపోవాలా, చిన్న పాపకు వచ్చాము 2 పిల్లలు. ఎంతసేపు శరీర సంబంధమైన ప్రియులరా మీకు తెలియదేమో, మొదట దేవుని నీతిని ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్. ఇవి నువ్వు ఎతకగలిగితే, ఇవి నీవు ఆశించగలిగితే, వీటి గురించి నువ్వు ఎదురు చూస్తే ఇవన్నీ నీకు సమకూడుతాయి. నువ్వు అడగవసరం లేదు, దేవునికి అడగవసరం లేదండి. ఇవి ఆటోమేటిక్గా అవి నీకు యాడ్ అయిపోతాయట. అవి నీకు సమకూర్చబడతాయి. అవి నీకు అడగకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. కానీ అవి మనం అడుగుతున్నాం, అడగవలసింది మర్చిపోతున్నాం. యోహాను వింటున్నాడు. ఓహో, అందుకే ప్రభువు నాకు చూపిస్తున్నా. ఏ వలనో ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెలకు ఫలించు. కానీ ఈ అమ్మ నేను చెప్పినంత వరకు నువ్వు చదవద్దు, నాకు మళ్ళీ డైరెక్షన్ తక్కువైపోతుంది. నేను చదువుతాను కనుక ఖచ్చితంగా నువ్వెక్కడున్నావు ఆలోచించు. నీ ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? ఎన్నో దినాల బట్టి ప్రార్థన చేస్తున్నా ఎందుకు నీకు దొరకడం లేదు? ఎందుకు నువ్వు అందుకోవడం లేదు? ఎందుకు నువ్వు చేరుకోవడం లేదు? గోల్ రీచ్ అవ్వడం లేదు ఎందుకు? ఎక్కడో లోపం ఉంది. ఫౌండేషన్ సరిలేదు, విత్తనం సరిలేదు. 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. తీయమ్మ, సామెతల గ్రంథం 24వ అధ్యాయం మీరు ఒక్కసారి తీసి చదివితే ఇక్కడ ఫలింపు గురించి రాస్తూ ఒక స్ట్రాంగ్ వర్డ్ వాడి అది మనుషులు పలికే మాటలాగా అనిపించలేదు. దేవుడు కోపంతో వర్డ్ వాడాడేమో అనిపించింది. 20వ వచనం, చాలాసార్లు నేను చదివించాను. 30వ వచనం, సోమరివాని చేను నేను దాటిరాగా. ఇక్కడ ఏ చేనట్టండి ఇది? సోమరివాని చేను. ఇక్కడ ఒక చేను ఉంది, ఇక్కడ ఒక తోట ఉంది, ఇక్కడ ఒక పంట ఉంది. అది ఎవరి తోట? సోమరివాని చేను. చెప్పండి అమ్మా. స్వామురోలు అంటే ఏంటిది? ఆడు కూడా మనిషే, మనలాగే 2 చేతులే ఉంటాయి ఆయనకి, మనలాగే 3 పూటలు తింటాడు, మనలాంటి కోరికలే ఉంటాయి. పెళ్లి చేసుకోవాలని, పిల్లలు పుట్టాలని, బట్టలు వేసుకోవాలని, అన్నీ బాగుంటాయి. మనిషికి ఉన్న కోరికలన్నీ ఉంటాయి. ఎవడైనా కొడితే ఆడికి నొప్పి పెడుతుంది, ఎవడైనా తిడితే ఆడికి కోపం వస్తుంది. అన్నీ మనలాగా ఉంటాయి, కానీ ఆడు బుద్ధులు వేరుగా ఉంటాయి. అందుగురించే ఆడికి ఏం పేరు పెట్టారు? సోమరివాడు. ఇదికి మనకి తేడా ఏంటంటే ఏ పని చేయడు. 3 పూటలు తినడానికి ఇష్టపడతారు, కానీ ఒక్క పూట కూడా పని చేయడానికి. అమ్మ, మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆయనో మీ బాబో అప్పుడప్పుడు మీరు కోపం వచ్చినప్పుడు మీ ఆయనకి అలాగ అంటారు. అలా తినేసి తొంగుంటావు, పడుకుంటావు అనరు. భాష మారిపోదు కోపం వచ్చినప్పుడు. అలా తిని తొంగుంటావు అని పోవట్లే అన్నాడు. పక్కింటాడు చూడు అని అంటాడు. ఆడికి మరి సిగ్గు లజ్జ ఉండదు. అలా చూసుకొని ఉండడమే. గట్టిగా తిడితే గాలికి, మెల్లికి తిడితే మేడకని, మళ్ళా మరుసటి రోజు కూడా అదే పని. ఎందుకంటే ఆడి పేరే సోమరి. కానీ వీడికి ఒక పొలం ఉందండోయ్, వీడికి ఒక పొలం ఉంది. ఈ పొలం కూడా బాగా ఏంటింది పండిందని రాయలేదు అక్కడ. ఏం రాశాడు? చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తప్పులు బలిసి ఉంది. అబ్బా, ఏం వాడాడు? బలిసిందట.
బలీయుడు అంటే అర్థం ఏంటి తెలుసా? బాగా కొవ్వెక్కింది. ఇది కొవ్వెక్కింది. మనిషికి కొవ్వెక్కిపోతే అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్కి వెళ్తాడు. పొలం కొవ్వెక్కితే ఎక్కడ తీసుకెళ్తాడు? బలిసిపోయిందట, బాగా బలిసింది. ఏంటో దేంతో బలిసింది? మొండ్ల తొప్పలు, ముండ్ల తుప్పలతో బలిసి ఉండెను, ఆ, దూలగుండ్లు దాని కప్పి ఉండెను. అబ్బా, అది కూడా మరొక మంచి పంటే. ఈ రెండు దేనికి? ఇప్పుడు మరి పూర్వకాలం మా చిన్నప్పుడు ముళ్ళ తొప్పులు పొయ్యిల్లో పెట్టుకునేవారు కొట్టేసి. ఇప్పుడు ఎవరు ఉట్టినిచ్చినే తీసుకోరు. అమ్మ మీకు ఉట్టినిచ్చేస్తే ముళ్ళ తొప్పులు అంటే నువ్వు పెట్టుకో బాబా అని అంటారు. చిన్నప్పుడు కంచి పెట్టేవారు ముళ్ళ తొప్పలతోటి. ఏం కుమారు? ఇప్పుడు మరి ఎవడో కంచికి కాదు కదా, దేనికి పెట్టుకోరు. దేని పెట్టుకుంటారంటే అక్కడికి వెళ్ళి కొంచెం కిరసనాలు వేసి మంట కాసుకోవడం మటుకు ఫలించిన ప్రతి చెట్టు ఎక్కడ అగ్నిలో వేసి, అంటే దానికి ఏటి పేరు? ఫలించని ప్రతి చెట్టు. ప్రతి చెట్టు. ఆ పొలం బాగా బలిసిందట. దేనికి? దేనికి పనికిరాని పొలం, దోలగుండు. నా తర్వాత తమ్ముడు ఒకడు ఉండేవాడు, గొప్ప పెంకోడాడు. అందు గురించి ఆడికి అగ్గిదొర అని పేరు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు గబుకుని పిలిచిగారు మన దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పటికే మా పిల్లలు అగిచిన్నానా అని పిలుస్తారు. రే ఏంట్రా అని అంటాడు. ఆడు ఇప్పటికీ అలాంటి పనులే చేస్తాడు. మేము గడ్డి కోయడానికి మాకు ఆవులుండి, మా నాన్న వచ్చాం రోజుకో డ్యూటీ వేశారు. రే నువ్వు ఇవాళ రేపు ఇవాళ అని గడ్డి, అంటే ఆ స్కూల్ నుంచి రావడంతో గడ్డి కోయాల. వీడికి వెళ్ళిన రోజు గడ్డి కోసి ఈ దోలగుండువి ఉంటాయి ఆకుల్లాంటివి. వీడేంటంటే పేపర్కి ఈ చేతికి చుట్టూరు కట్టేసి దారంతో కొట్టేసి ఈ దోలగుండలు దీనికి పెట్టుకునేవాడు. ఇలా వచ్చే పల్లెటూరులోన డస్లుగా టేసుకోరు కదా, పుట్టోళ్ళు తోడుస్తున్నారు. ఆడి ఫ్రెండ్స్కి అందరికి ఏట్రా అని ఇలా కొట్టేవాడు. వీడు కదిలిపోయేవాడు కానీ ఆడిక్కడ గోక్కొని ఏగన ఒక్కొక్కడి ఏంటంటే కొంతకాలానికి రహస్యం తెలిసిపోయింది. ఈ రహస్యం తెలిసిపోతే మా అమ్మగారికి పంతులమ్మగారు అనేవారు. అమ్మా పంతులమ్మగారు, వీడు చూడండి ఈ బాబు ఎలా చేస్తున్నాడు అని అంటే గొప్ప దెబ్బలు కొట్టింది మా అమ్మ. అప్పటికే చాలామంది కనిపించాడు. దోలగుండు అంటే అర్థం ఏంటంటే చర్చిలో ఉంటుంది దోలగుండు. కొన్నిసార్లు వాళ్ళు ఎన్నోళ్ళకి ఎన్నెవరో వాళ్ళు కూర్చోరు తినకి, వాళ్ళు గుడికి రారు, వచ్చిన వాళ్ళకి రానివ్వరు. కొంతమంది చూడండి రాత్రి కత్తా రేపు వెళ్తూ రావా ఏంటి రేపు వెళ్తూ రా, ఇది పెద్ద విఐపి పనిలాగా. వాక్యం విన్నెవరు, వెళ్తే వెళ్ళినవరు. రే ఉపవాస ప్రార్థనలో ఏంటి నేను ఒక 5,000 ఇద్దాం అనుకుంటా. 5,000 1000 రూపాయలు ఇస్తారు పర్లే. ఈడెవడో ఇచ్చిన వాళ్ళకి ఏమనెవడు అంటే పనికి మాల బొర్రను దోలగుండు అనమాట. ఆడొక దోలగుండులు ఆటాడు, ఒక మొలకంచిలో ఆటాడు. ముళ్ళు ఎవడైనా గట్టిగా ప్రేమిస్తాడా? హత్తుకుంటాడా? హత్తుకోడే. హత్తుకుంటే ఏటి వస్తుంది? రక్తం వస్తుంది. వీడు పొలం నింపుగా ఏమున్నాయండి? నెలకొక పంట పండిందట. ఏం పంటది? ముళ్ళ తొప్పలో దోలగుండ్లు బాగా బలిసాయట. ఆ కింద చూస్తే ఈ పంట వలన అది కాదు, ఆ పంట వలన అక్కడ 22వ అధ్యాయంలో పంట వలన అనేకులు మేలు పొందారు, అనేకులు స్వస్థపరచబడ్డారు, అనేకులు దీవించబడ్డారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పంట వలన అనేకులు నాశనం అయిపోతున్నారు, అనేకుల కుటుంబాలు కూలిపోతున్నాయి, అనేకులు బతుకులు ఓడిపోతున్నారు, అనేకులు ఏడుస్తున్నారు, అనేకులు దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ఈ పొలములో ముళ్ళ తొప్పులు బలిగాయి, ఈ పొలములో దోలగుండలు బలిగాయి, ఈ పొలములో గచ్చు పొదలు బలిగాయి. దీంట్లో ఉన్న ఈ ద్రాక్ష తోటలు కూడా నాశనం అయిపోయాయి. అందుగురించే దేవుడు ఏం చేశాడు తెలుసా? దాని రాతి గోడలు పడిపోయాయట, ఎరగొట్టేశాడు. ఆ కుటుంబాన్ని కూలదీసేశాడు, ఆ ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేశాడు. వీడరా దేవుడు ఉట్టివాడు కాదండో. ఎన్నిసార్లు చెప్పినా మనం వినకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మనం లక్ష్య పెట్టకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మనం విడిచిపెట్టకపోతే
ఏకంగా దాని గోడలే తిరగదోసిస్తాడు. గోడలు తిరగదోసిస్తాడు. ఆలోచించండి. ఒకదానికి వచ్చామో లోతైన అనుభవం లేదు, మరొక దానికి వచ్చామో బలిసే కానీ పనికిరాని బలుపు. కానీ ఈ 22వ అధ్యాయం చూస్తే చదవమ్మా మళ్ళీ ఇప్పుడు 22వ అధ్యాయం. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఎందుకు తెలుసా? అది దేని ప్రక్కన ఉంది? జీవజల నది ప్రక్కన ఉంది. నెలకు ఫలించుచు. అమ్మా, ఇది మొట్టమొదటి నెల. ఇట్నుంచి వెళ్ళి మీ ఫ్యామిలీలో అందరూ కూర్చొని ఒక ఇయర్లీ ప్లాన్ ఒకటి తయారు చేసుకోండి. ఇయర్లీ ప్లాన్లో ఒక క్యాటలాగ్ లాగా ఒక దృష్టించుకోండి. మీ ఫైనాన్షియల్ బడ్జెట్ ఎంత? నిజంగా చెప్తున్నాను మీకు. మీ మీ ఇన్కమ్ ఎంత? ఈ నెలలో ఏమైనా ఖర్చులు తగ్గించుకుంటారా? ఈ నెలలో మీ ఇన్కంలో ఏమైనా ఖర్చులు తగ్గించుకుంటారా? ఈ నెలలో మీ యొక్క లగ్జరీస్కి అవసరాలు తగ్గించుకోవద్దండి. అవసరాలు కొన్ని ఉంటాయి, లగ్జరీస్ కొన్ని ఉంటాయి. పిల్లలకు పాలు ఇవ్వాలా? ఖచ్చితంగా ఇవ్వాలా. భోజనాలు పెట్టాలా? ఖచ్చితంగా పెట్టాలా. ఆడంబరాల అట్టహాసాల కొరకొని చేస్తాం, అవసరం లేనివి అవి అవసరం ఉండవు. కానీ ఎవరినో చూసి ఇమిటేట్ లైఫ్ అది ఖచ్చితంగా మానేయాలి. అవి నీ జీవితం, నీ ఇష్టం. నువ్వు ఎదుగుతున్న మనిషివి. రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు. రేపు ఏమవుతావో నీకు తెలియదు. రేపు సడన్గా 1,00,000 రూపాయలు కావాల్సి వస్తే ఎవరిస్తారు? ఒకవేళ ఫైనాన్షియల్గా ఏదైనా అవసరం వస్తే ఎవరు చూస్తారు నిన్ను? బీ కేర్ఫుల్. రెండోది స్పిరిచువల్ లైఫ్. న్యూ ఇయర్లో అమ్మగారు ప్యాటర్న్ అమ్మగారు ఏం చేస్తారంటే ఫోను అవసరమైతే వాడతారు, లేకపోతే ఇంటి ఆ గదిలో పెట్టేస్తారు. నేను ఇప్పుడు అదే నేర్చుకున్నాను. తెల్లవారు ఒక పావు గంట అరగంట చూసి పెట్టేస్తాను ఫోన్ ఎక్కడో. ఎందుకు? అది ఉంటే చేతితో ఉంటే అది ఇది చూడాలని. తెల్లవారు ఒక అరగంట చూస్తున్నాను. వాట్సాప్ అవి ఇవి నాకు మెసేజ్లు వస్తాయి కనుక తర్వాత ఉంచేస్తున్నాను. ఖాళీ ఉంటే మరల ఎప్పుడైనా చూస్తున్నాను. ఇదొక పిచ్చి, ఇదొక మెంటల్ డిజార్డర్. మీరు చూడండి, ఫోన్ లేకపోతే ఈరోజు చాలామంది పిచ్చి అయిపోతున్నారు, మెంటల్ అయిపోతున్నారు ఈరోజు. దానివల్ల చాలా ఘోరాలు నష్టాలు జరిగిపోతున్నాయి. భార్యకి భర్తకు భార్యలు కూడా దూరం అయిపోయే స్థితిగతులు, తల్లిదండ్రులకు పిల్లలకి తల్లిదండ్రులు దూరం అయిపోయే స్థితిగతులు వస్తున్నాయి. ప్లాన్ వేసుకో. రోజుకు 1 గంట చూడాలా? ఓకే, తక్కింది పక్కన పెట్టేయి. ఎందుకో? నీకు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ అవసరాలు పక్కన పెట్టే. అలాగే స్పిరిచువల్ థింగ్స్. ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదువుకున్నా? ఈరోజు ఎంతసేపు ప్రార్థనలో గడిపావు? ఎప్పుడైనా థింక్ చేసావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీకు ఆ థాట్ వచ్చింది అసలుకి? ఎప్పుడైనా ఇలా బుక్ పట్టుకొని ఈరోజు ఇది చదువుకున్నాను, ఈరోజు ఈ దేవుడు ఇలా మాట్లాడాడు, ఎప్పుడైనా సరే ఆలోచించారా? అన్నీ ఏంటొచ్చేసి నీకు? ఏంటొచ్చేసి? దేవునితో ఒక పావు గంట, ఒక గంటల తరబడి వద్దు, ఓ పావు గంట, ప్రభా నాతో మాట్లాడిన ఆయన, నా ఇంటిని దీవించిన ఆయన, నా కుటుంబాన్ని దీవించిన ఆయన, నా బ్రతుకుని దీవించిన ఆయన, లోకానికి నన్ను దూరంగా ఉంచు ప్రభా. ఎప్పుడైనా మాట్లాడావా? జీవజల నది ప్రక్కన ఉన్నావు నువ్వు, ఊరు బయట పలేవు, మధ్యన జీవజల నది ఉంది. నువ్వు ఎవరిలో అవతలలో ఉంటే నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నువ్వు లోకంలో ఉన్నావు అనుకో, ఎవడు అడగడు నీకు. కానీ నువ్వు ఉండేది ఇప్పుడు ఎక్కడున్నావు? మధ్యన జీవజల నది ఉంది. నువ్వు ఏవలను ఆవలను ఉన్నావు. ఈ జీవజల నది నిన్ను దీవించడానికి రెడీ అవుతుంది. ఏ నిమిషంలో నువ్వు కోరుకుంటే, ఏ నిమిషంలో నువ్వు ఆశిస్తే, ఏ నిమిషంలో నువ్వు
నాకు దయచేయి ప్రభు అని అంటే ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ నువ్వు కోరుకోకపోతే అది ఏమి చేయదు. అది పారుతూనే ఉంటుంది. నీ ఛాన్స్ నీ పక్కోడికి వెళ్ళిపోతుంది. నీ ఛాన్స్ నీ పక్కోడికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి అమ్మా, ఆలోచించండి అయ్యా. నీకంటూ ఒక నీ హృదయాన్ని, నీ తలంపుల్ని శాసించే శక్తి నీకు ఉండాలి. శాసించే శక్తి నీకు ఉండాలి. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ వెపన్. ఆధ్యాత్మిక సంబంధమైన ఒక సాధనం అది. ఇది చేయకూడదంటే చేయకూడదు, అంతే. నీకంటూ నీకు ఒక సాధన ఉండాలి. సాధన ఉండాలి. లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. దాంట్లో ఇమిడిపోతావు, దాంట్లో కృంగిపోతావు. జీవజాలం అనేది వెళ్ళిపోతుంటుంది. నువ్వు మాత్రం అలాగే ఉండిపోతావు. నీ యొక్క ఆశీర్వాదానికి నువ్వే తోలనాడేస్తా, దాన్ని వదిలేస్తున్నావు. కాగితం పట్టుకో, పెన్ను పట్టుకో, భర్తతో మాట్లాడి, ఏమండి ఇది పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఇది, ఇగో ఇలా తగ్గించుకుందాం, ఇక్కడ టైం దీనికి స్పెండ్ చేద్దాం, ఇక్కడ ఇలా చేద్దాం. నెలకొక పంట. మరొక నా రిక్వెస్ట్, నెలకొక సోల్ గురించి ఆలోచించండి. భార్య భర్తలైన మీరు నెలకొక సోల్. ఇంతమంది నెలకొక ఆత్మ సంపాదించగలిగితే, ఓయ్ బాబో, నెక్స్ట్ ఇయర్కి ఈ చర్చ అక్కడ సరిపోద్ది. ఇలాంటివి మరొక 3 కట్టవలసి వస్తుంది. ఒక్క సోల్. నేను అనుకుంటున్నాను, ఏదో ఒక అద్భుతం జరగాల, మనకి ఏదో ఒక అద్భుతం జరగాల. ఇది ఒక్కరోజు ఉద్రేకంతో, ఒక్కరోజు ఆవేశంతో చేసే పని కాదు. ప్రభా, నా ద్వారా ఒక్క ఆత్మ, నెల రోజుల్లో జస్ట్ ఒక 10 minutes ఈ టైము, నెల రోజుల్లో రోజుకు ఒక్క 10 minutes. ఈ 10 minutes నేను దేవుని కొరకు ఎవరితోటి చెప్తాను, దేవుని కొరకు ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట సెలవిస్తాను. అలా ఆలికి పిలిచాను రాలేదండి, అవన్నీ తప్పుడు మాటలు. పిలిస్తే రాలేదండి, చెప్తే రాలేదండి, ఇవన్నీ నువ్వు చెప్తే రారాళ్ళు, పిలిస్తే రారాళ్ళు. దాని కొరకు నువ్వు చేసే ప్లాన్స్ వేరుగా ఉండాలి. దాని కొరకు నువ్వు చేసే ప్లాన్స్, నీ గుండె నింపుగా ఆసక్తి ఉంటే, నీ గుండె నింపుగా అవకాశం ఉంటే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. బిల్లీ గ్రహం పెద్ద చదువుకోలేదు, కెనెత్ హ్యాగన్ పెద్ద చదువుకోలేదు. వారు దేశంలో గొప్ప పరిచర్య చేశారు. కోట్లాది మంది ప్రజలకు సువార్త వినిపించగలిగారు. ఒక సామాన్యమైన మనుషులే, నీలాంటి మనుషులే, నాలాంటి మనుషులే. ఈరోజు నువ్వు ఆ విధంగా తయారవ్వాలా. క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్లో ఉండే ప్రతి వారు కూడా ఒక సైనికుడిలా తయారవ్వాలా, ఒక సైనికురాల్లాగా తయారవ్వాలా. నేను ఉద్రేకంతో చెప్పడం కాదు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. నేను దేనికి పనికి వస్తున్నాను? వండడానికే పనికి వస్తున్నాను. నేను పిల్లలకి తిండి పెట్టడానికే పనికి వస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళి పని చేసి డబ్బు తెచ్చి మా ఆవిడ చేతులు పెట్టడానికే పనికి వస్తాను. దేనికి పనికి వస్తారండి? ఏంటి అదేనా పని? నిన్ను సృష్టించిన దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు సృష్టించిన దేవుని కొరకు ఏదైనా ఒక్క పని చేయగలుగుతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు నెలకొక కాపు కాయాలా. ఎందుకు తెలుసా కాయాలా? నువ్వు జీవజల నది ప్రక్కన ఉన్నావు. ఆ ప్రక్క నుంచి తొలగిపోతే దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీక్. ప్రియులరా, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతో మాట్లాడుతాను. వితౌట్ ప్రిపరేషన్, ఈ మెసేజ్ వితౌట్ ప్రిపరేషన్ మాట్లాడుతున్నాను. ఆ ఒక్కొక్క మాట నన్ను ఏదో ఉద్రేకపూరితమైన మనిషిగా చేసేస్తుంది. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాను. నా సంఘం, మన సంఘం నెలకొక కాపు కాసే, ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క వ్యక్తి నెలకొక కాపు కాసే బిడ్డగా ఉండాలా. సంఘ పరిచర్యలో, సంఘ సేవలో మనమందరం ఇన్వాల్వ్ అయిపోవాలా. ఇదిగో ఇది మన కుటుంబం, ఇది మన సేవ, ఇది మన సంఘం.
ప్రభు అడిగితే, ఇదిగో ప్రభా, నేను ఇంతమందిని పట్టుకొచ్చాను, ఇంతమందిని తీసుకొచ్చాను. చూడు ఈయన లెక్క చూడు ఎలాగుందో, ఈయన లెక్క చూడు ఎలాగుందో, డిఎస్విఎస్ కుమార్ లెక్క చూడు ఎలాగుందంటే, సార్ ఇదిగోండి ఈయన ఇంతమందిని సంపాదించాడంటే నేను అప్పుడు కాలరాలుగా ఎగరేస్తాను. లేదు నేనేం పని చేయలేదని చెప్తే బుర్ర తల ఉంచుకొని దేవుడి దగ్గర మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. పరలోకం వెళ్తాను, కానీ అందరూ ఫస్ట్ లైన్లో ఉంటే నేను బుర్ర ఉంచుకొని సిగ్గుపడుతూ ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రియులారా, నెలకొక పంట మన ఎదురుగా ఉంది. అది కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా, హెల్త్లో కూడా ఒక డెసిషన్స్ తీసుకోండి. కన్నపాస్ గారు చెప్పినట్టుగా న్యూ ఇయర్లో మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆరోగ్యం. ఎప్పుడు అమ్మగారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఉదయాన్ని అసలుకి తన బాధను చూడలేక నేను వెళ్ళలేను. అసలుకి వెళ్తావా అని అంటే ఎప్పుడు వెళ్ళమన్నారు. వెళ్తే వెళ్ళండి అని అన్నారు. ఉదయాన్ని ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చి మరలా ఇప్పుడు అయింది, మళ్ళీ సాయంత్రం కొత్తపేట వెళ్ళాలా. అయితే అలా వాడబడ్డం నాకు చాలా ఇష్టం. రోజంతా దేవుని పని చేయాలని హెల్త్ కండిషన్స్ బాగులేక రోజుకు 3 కాదు ఎన్ని ప్రసంగాలని చేయడానికి దేవుడు అభిషేకం నా మీద ఉంది కనుక, ప్రభువు నన్ను వాడుకుంటాడు కనుక చేయగలను. ఇక్కడ నిలబడిపోవడం వరకు దేవుడు శక్తి ఇస్తే చేసేయగలదు. కానీ కొంచెం హెల్త్ పరిస్థితులు బట్టి కనుక మా గురించి ప్రార్థన చేయండి. దుష్టుడు ఒకవేళ సంఘం ఉజ్జీవపడుతుంది, సంఘం బలపరుచుతుంది కనుక కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరందరూ ప్రార్థన చేస్తారు కనుక మన గోల్ ఏంటంటే నెలకొక మాట, నెలకొక కాపు. అందరు చెప్పండి, ఈ 2026లో నెలకొక కాపు. మీరు కలుసుకునేటప్పుడు కూడా సెకండ్ ఇస్తూ ప్రైజ్ ది లార్డ్ చెప్తూ నెలకొక కాపు కాద్దాం. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నెలకొక కాపు కాసే విధంగా మమ్మల్ని దర్శించండి, మా జీవితాలను దర్శించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మగవారు ఆడవారు అందరూ నోరు తెరిచి, ప్రభువా మేము నెలకొక కాపు కాసేవారిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా, మమ్మల్ని బలపరిచిన ఆయన అని ప్రార్థన చేసుకుందాం. ఆయన బద్దకిష్టులుగా, సోమరిపోతులుగా, నాయన ముళ్ళకంపలు, గచ్చుపొదలు, ఇదిగో దోలగుండులు పండించే పంటగా మాకు కాకుండా మేము పనికొచ్చే పాత్రలుగా, ఆత్మలు రక్షించే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా, మమ్మల్ని వాడుకోండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. ఈ 2026 సంవత్సరం నెలకొక కాపు కాసే ప్రజలుగా మమ్మల్ని కాచి కాపాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. సంఘం అంతటి మీదకి నీ అభిషేకాన్ని తీసుకురండి ప్రభా. సంఘం అంతటి మీదకి ప్రభా నీ యొక్క ఉన్నతమైన కృపను ప్రభు పంచవమని అడుగుచున్నాను. మా సంఘం ఆర్థికంగా బలపరచబడాలా, ఇదిగో ఆధ్యాత్మికంగా బలపరచబడాలా, కొరతలు తీర్చబడి, కొదువులు తీర్చబడి అద్భుతమైన సంఘంగా మార్చబడాలి నాయన. నెలకొక పంట పండే ఇదిగో సంఘంగా మమ్మల్ని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. మా ఇంటిలోనూ మా సంఘములో నుండి ముళ్ళకంపులు, గచ్చుపొదలు, దోలగుండ్లను ఏరిపారి ఇదిగో ప్రభా మేము శక్తివంతులుగా చేసి మమ్మల్ని నిలపమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ, నీ కృప కొరకు స్తుతులు చెల్లిస్తూ, వాక్యము సరైన విధముగా వారు అర్థం చేసుకోవడానికి